చంద్రబాబు అసలు కడపలో ఏ అభివృద్ధి లేదు, దశాబ్దాల తరబడి వైఎస్ కుటుంబమే ఉంది, ఏం జరిగిందని మొన్ననే తిరిగి వచ్చారు. ఇప్పుడు అసలు ఆ తిరిగి వచ్చినటువంటి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తోంది, ఆయన కాంగ్రెస్ను ప్రోత్సహిస్తోంది, తెలుగుదేశం అనుకూల మీడియాని షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది అదే పార్టీ. కానీ ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి నిజమైన సిన్సియర్ కార్యకర్త మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి కడపలో బోల్డ్ అంత అభివృద్ధి చెందిందని లెక్కలు చెప్తున్నారు. తద్వారా చంద్రబాబు చెప్పిన దానికి భిన్నమైనటువంటిది. ఇందులో కడప లోక్సభ స్థానంలో, పులివెందుల అసెంబ్లీ స్థానంలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్తున్నారు. పులివెందులో తొలి నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఇంతవరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ గెలిచింది. నియోజకవర్గంలో సింహభాగం అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరిగింది. పైడిపాలెం రిజర్వాయరు, లింగాల కెనాలు, గండికోట, సిబిఆర్ ఎత్తిపోతల, జేఎన్టీయు, IIIT పరిశోధనా కేంద్రం, శిల్పారామం, రింగ్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, పులివెందుల కడప 4 లైన్ల రోడ్డు, ఇవన్నీ కాంగ్రెస్ పాలనలోనే జరిగినాయి. వేమన యూనివర్సిటీ, కడప రిమ్స్ హాస్పిటల్, విమానాశ్రయ అభివృద్ధి, తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టుల సింహభాగం కాంగ్రెస్ పాలనలోనే జరిగినాయి. జగన్ పాలనలో పులివెందుల అసాంఘిక శక్తులు అడ్డాగా మారిపోయింది. మద్యం ఏర్లై పారుతోంది, జోదం బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతుంది, డ్రిప్ ఇరిగేషన్ మూలన పడింది. బీజేపీ చేతిలో వైకాపా, టీడీపీ కీలుబొమ్మలుగా మారినాయి. పౌరసత్వ సవరణ బిల్లుకి వైకాపా, టీడీపీలు మద్దతు ఇవ్వకుండా ఉండుంటే అది చట్టం రూపం దాల్చి ఉండేది కాదు. రాబోయేటువంటి ఎన్నికల్లో దుష్టత్రయ పార్టీలైన బీజేపీ, వైకాపా, టీడీపీలను ఓడించమని చెప్పి పిలుపునిస్తున్నారన్నమాట.